కాపాడుకోవాల్సింది నువ్వే. అమ్మవారిని కోరుకుంటావో లేకపోతే ఆ మహాశివుణ్ణే వేడుకుంటావో? యమధర్మరాజు యమపాశానికి అడ్డుగా నిలబడతావో అంతా నీ చేతుల్లోనే ఉంది. లోపల వాళ్ళు చేసేదేం లేదమ్మా. అతన్ని కాపాడుకోవడానికి అసలు ప్రయత్నం చెయ్యాల్సింది నువ్వే. ఒక్కటి మాత్రం నిజం, చావు అతన్ని వెతుక్కుంటూ వస్తోంది. నువ్వే అడ్డుపడతావో ఆ దేవుణ్ణి అర్థిస్తావో నువ్వే నిర్ణయించుకో. పంతులు గారు, అమ్మా, ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఆ ప్రమాదం తప్పితే కానీ అతన్నెవరూ కాపాడలేరంటున్నారు. ఏం చేయాలి స్వామి? మనసులో సంకల్పం చేసుకుని మృత్యుంజయ మంత్రం జపిస్తూ స్వామివారి పై మెట్టు వరకు బొట్లు పెట్టుకుంటూ వెళ్తే చివరి మెట్టు మీద స్వామివారి పాదాలుంటాయమ్మా. ఆ పాదాలకి నమస్కారం చేసి ఆ పాదాలకి బొట్టు పెట్టి వేడుకుంటే ఎంతటి ప్రాణాపాయ స్థితి నుంచైనా ఆ సర్వేశ్వరుడు బయటపడేస్తాడని ఇక్కడి భక్తుల విశ్వాసం. మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ప్రయత్నించు తల్లి, ఆ భగవంతుడు కరుణిస్తాడు. థాంక్స్ స్వామి. మంచిదమ్మా. మా చెల్లెలు ఎక్కడా? భర్త ప్రాణాపాయ స్థితిలో ఉంటే భార్య ఇంకా ఇక్కడెందుకుంటుందమ్మా? ఎప్పుడో ఆ దేవుడి సన్నిధిలోకి వెళ్ళిపోయి ఉంటుంది. తన భర్త ప్రాణాలు కాపాడమని భగవంతుణ్ణి వేడుకోవడానికి వెళ్ళింది. ఎందుకయ్యా ఆనందపడ్డానికి ఇద్దరు బిడ్డలనిచ్చి ఆ ఆనందాన్ని నాశనం చేయడానికి ఈ దౌర్భాగ్యునిచ్చావు? నీళ్ళు వదులుకున్నా రోడ్డు మీద జరిగిన యాక్సిడెంట్ లో ఆ ఆటో కుర్రాడితో పాటు నా కొడుకు కూడా చచ్చాడు. వాడు ఎప్పుడు బ్రతుకున్నాడు కాబట్టి వాడి అమ్మ ప్రాణం పోవడానికి కారణమైన క్షణమే నా దృష్టిలో వాడు చచ్చిపోయాడు.
ఇతని మీద అటాక్ చేశారు, కత్తితో పొడిచారు. ఇక్కడ గుళ్ళో నల్లపూసల కార్యక్రమం జరుగుతుంది. నేను ఖచ్చితంగా వెళ్ళాలి, లేదంటే నా భార్య బాధపడుతుంది, మా నాన్న కోప్పడతాడు అని నా మాట వినకుండా తను వచ్చేశాడు. మా నాన్న బాధపడకూడదు, నా భార్య బాధపడకూడదు అన్నాడంటే ఆ తండ్రిని, ఆ భార్యని ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థమవుతోంది. కడవరకు నిలిచేదెవరో అడగకుండానే అన్నీ ఇచ్చావనుకునేసరికి నా భార్యను తీసుకెళ్ళిపోయావు. ఆ రోజు నుంచి నా బిడ్డల్ని చూసుకుంటూ బతుకుతున్నాను. చిన్నవాడు వాడెందుకు పనికి రాకుండా పోతాడనుకున్న బాధతో వాడి మీద ఆవేశపడుతూ వచ్చాను. 3 బిడ్డలుంటే నాకిద్దరు బిడ్డలే అన్నట్టు ప్రవర్తిస్తూ వచ్చాను. కళ్ళు మూసుకుంటే స్పష్టంగా వాడి మొహం కూడా కనిపించట్లేదు. కన్నెత్తి ఏనాడైనా వాడిని చూస్తేనే కదా. ఎందుకయ్యా తండ్రిగా నాతో కూడా తప్పు చేయిస్తున్నావు? నాన్న బాధపడతాడని ప్రాణాలనే లెక్క చెయ్యని గొప్ప కొడుకు మా వాడు. కడుపులో కత్తి దిగినా నాన్న కోసం, కట్టుకున్న భార్య కోసం పరుగును వచ్చే పద్ధతి గలవాడా నా బిడ్డ. తాగడం, తిరగడం ఎప్పుడు అవే నా కళ్ళకి చూపించావు. నా బిడ్డ మనసు ఇది అని ఎప్పుడో నాకు అర్థమయ్యేలా చూపించుంటే నా దృష్టిలో వాడింత చెడ్డవాడయ్యుండేవాడు కాదేమో. బిడ్డను కూడా ద్వేషించేటువంటి తండ్రిని కాకపోయి ఉండేవాణ్ణేమో.